అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జై శ్రీరామ్. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరామాయ నమః. శ్రీ హనుమత్పరబ్రహ్మణే నమః. శ్రీమద్భద్రాచల క్షేత్ర గౌతమీ తీరవాసినం ఆశ్రితాభయదాతారం ఆంజనేయం నమామ్యహం. భద్రాచల రామచంద్ర చరణ ధ్యానైక మంత్రాత్మకం ధీరం ప్రాంగుఖమాస్థితం హరివరం గోదావరీ తీరకం తద్భక్తావనదీక్షితాభయగద పాణిద్వయాలంకృతం వందే అభయాంజనేయమనిశం సర్వార్థసిద్ధిప్రదం. మన భద్రాచలంలో రామచంద్రమూర్తి యొక్క దర్శనానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి భయం లేకుండా తూర్పుముఖంగా ఉండి రామచంద్రమూర్తికి బంటైనటువంటి అభయాంజనేయ స్వామి వారికి నమస్కారం చేస్తున్నాము. భగవద్బంధువులారా, మనకు 10వ తారీఖు ఫిబ్రవరి 2024 శనివారం నుంచి మాఘమాసం ఆరంభమవుతుంది. మన అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ మాఘమాసంలో మాఘమాస ఉత్సవములు చేయటగా నిర్ణయించుకున్నాము. దానిలో భాగంగా ప్రతిరోజు 21 రోజులు మాఘశుద్ధ పైద్యం నుంచి 21 రోజులు ప్రతిరోజు కూడాను సంక్షేప రామాయణము, ఆదిత్య హృదయము సహిత మన్యుసూక్త హవనము ఉదయం 9:30 గంటలకు ఆరంభం చేస్తాము. భక్తులంతా విచ్చేసి పాల్గొనవలసిందిగా స్వామివారి యొక్క ఆజ్ఞ అయింది. అయితే మాఘమాసంలో సూర్యారాధన చాలా విశేషమైంది. సూర్య భగవానుడి యొక్క కృప వల్ల సంపూర్ణ ఆరోగ్యము, మనం చేసేటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యవసాయాలలో చక్కటి పరాక్రమము లభిస్తాయి. అందుకే ఆదిత్య భాస్కర ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు. సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం తనుభావానికి శరీరారోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు సూర్యుడు. రామచంద్రమూర్తి యొక్క కులపురుషుడైనటువంటి వాడు ఆ సూర్య భగవానుడు. రావణాసురుడితో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు అగస్త్య మహాముని చేత ఆదిత్య హృదయాన్ని ఉపదేశం పొందినవాడై ఆ రావణ సంహారం చేసినటువంటి వాడై అని రామాయణంలో మనకు చెప్పబడింది. కనుక ఆ ఆదిత్య హృదయాన్ని హవనంగా చేసుకున్నట్లయితే మనందరికీ కూడాను ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల, రామచంద్రుడి యొక్క అనుగ్రహం వల్ల అనారోగ్య దోషాలన్నీ కూడా పోయి చక్కటి ఆరోగ్యం, ఉత్సాహం కూడా సిద్ధిస్తుంది. అలాగే మనం నిత్య జీవితంలో సంకల్పించిన అనేకమైనటువంటి సత్సంకల్పాలు, మంచి కార్యాలు, ధార్మిక కార్యక్రమాలు, మన వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఉండేటువంటి ప్రతికూల పరిస్థితులన్నీ కూడా పోయి సకల అభీష్టాలు నెరవేరడానికి, సమస్తమైన కోరికలు సిద్ధించడానికి రామాయణ అంతర్గతంగా ఉన్నటువంటి సంక్షేప రామాయణం హవనం చేయడం ద్వారా సిద్ధిస్తుందని పెద్దవాళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా మన నిజ జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతికూల పరిస్థితులు, శత్రుపీడ ఇవన్నీ తొలగిపోవడానికి ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి యొక్క మన్యుసూక్త మూలమంత్ర హవనము చేస్తున్నాం. కనుక ఇది మనందరికీ కూడా మహద అవకాశం. దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి యొక్క భద్రాచల క్షేత్రంలో, గౌతమి నది తీరంలో ఆంజనేయ స్వామి వారి యొక్క క్షేత్రంలో మనం 21 రోజులు ఆదిత్య హృదయ సంక్షేప రామాయణ సహిత మన్యుసూక్త హవనం ఆచరించడం వల్ల మన నిత్య జీవితంలో ఉండేటువంటి కష్ట నష్టాలని ఎదుర్కొని రామచంద్రమూర్తి అనుగ్రహం, తద్వారా అభయాంజనేయ స్వామి వారి అనుగ్రహం వల్ల సమస్త కార్యాలని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న వాళ్ళం అవుతాం. రామచంద్రమూర్తికి కులపురుషుడైనటువంటి యొక్క సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల, అంతేకాక ఆంజనేయ స్వామి వారికి నవవ్యాకరణాలు, 4 వేదాలు కూడా నేర్పినటువంటి వాడు సూర్య భగవానుడు. కనుక ఈ మాఘమాసంలో సూర్యారాధన చేసినట్లయితే మన అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో ఆ సూర్య భగవానుడి అనుగ్రహం, తద్వారా ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల విద్యను అభ్యసించేటువంటి వాళ్ళు, ఉన్నత విద్యను కోరుకునేటువంటి వాళ్ళు, ఉన్నత ఉద్యోగాల్ని కోరుకునేటువంటి అందరూ కూడాను అభయాంజనేయ స్వామి వారి అనుగ్రహం వల్ల శీఘ్రంగా మంచి ఫలితాలు వస్తాయి. కనుక ఇవన్నీ ఉద్దేశించి స్వామివారి అనుజ్ఞ కావడం వల్ల ఈ 21 రోజులు మాఘశుద్ధ పాడ్యం నుంచి 21 రోజులు కూడాను ఈ మన్యుసూక్త హవనం చేయడానికి నిశ్చయించాం. కావున భక్తులంతా కూడా విచ్చేసి స్వామివారి యొక్క ఈ హోమ కార్యక్రమంలో పాల్గొని
ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణమూర్తి అనుగ్రహం, తద్వారా రామచంద్రమూర్తి అనుగ్రహం, తద్వారా ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. సకల కార్యాల్ని సిద్ధింపజేసుకుందాం. జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.